హాయ్ గైస్, వీకెండ్ అవగానే బ్యాగ్స్ సర్దుకొని వదన్ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాం మేము. డిన్నర్కి ఏదైనా కొత్త రెస్టారెంట్ ట్రై చేద్దామని మేము నలుగురం కేబిహెచ్పిలో ఉన్న వెంపరాజు గారి బిర్యానీకి వచ్చాము. ఇక్కడ ఫుడ్ అయితే చాలా స్పైసీగా ఉంది. ఎక్కువ కారంగా తినే వాళ్ళకి బాగా నచ్చుతుంది. నేనైతే అంత ఎక్కువ తినలేకపోయాను. ఆ రోజు మేము ట్రై చేసింది ప్రాన్స్ పులావ్, చికెన్ ఫ్రై. రెండు చాలా స్పైసీగా ఉన్నాయి. ఫైనల్లీ రాజమండ్రి రోజ్ మిల్క్ దగ్గర బాదం పాలు తాగేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. The next day. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. సండే ఈవినింగ్ మేము స్వర్ణగిరి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. లోపల చాలా రష్గా ఉందని బయటే పార్క్ చేసి లోపలికి వచ్చేసాము. ఇదే మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి. చాలా రష్గా ఉంది ఆ రోజు కూడా. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి నడవాలి. నడిచెళ్ళే దారిలో మనకి చెప్పుల స్టాండ్స్ అయితే ఉన్నాయి. ఇది ఈవినింగ్ టైం వెళ్ళే టెంపుల్. మ్యాక్సిమం ఈవినింగ్ టైం వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. ఆ లైట్స్ వల్ల చాలా అట్రాక్టివ్గా ఉంది. నేను మా వదిన సేమ్ డ్రెస్ మెటీరియల్ నార్సింగ్ నుంచి తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నాము. బై ద వే దిస్ వీడియో ఈజ్ నాట్ స్పాన్సర్డ్ బై నార్సింగ్ గైస్. మెయిన్ గుడి లోపలికైతే మనకి ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలో లేదు. దర్శనం అయిపోయి బయటికి రాగానే ఈ టెంపుల్కి ఉన్న మెయిన్ అట్రాక్షన్ ప్లేస్కి అయితే వచ్చేసాం మనం. అదేంటో మీరు కూడా చూసేయండి. పైనుండి మనకి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ నుంచి బయటకు రాగానే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది మనకి. టెంపుల్ నుంచి వచ్చేసాక మేము వరలక్ష్మి టిఫిన్స్లో టిఫిన్ చేసేసి ఇంటికి రిటర్న్ అయిపోయాము. టెంపుల్లో 1000 రూపీస్ దర్శనం టికెట్ తీసుకుంటే మనకి 4 మెంబర్స్ వెళ్ళొచ్చు. ఒక ఫోటో ఫ్రేమ్, ఒక శాల్వా అండ్ ఒక లడ్డు అయితే మనకి ఇస్తారు. ఇక్కడితో ఈ వ్లాగ్ అండ్ మా వీకెండ్ అయితే ఇలా ఎంజాయ్ చేసాం గైస్. బాయ్ బాయ్.